Hi friends, welcome to our class. Very good morning. Let us start today's class. మనము నిన్నటి క్లాస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ రిలేటెడ్ టు తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ గురించి చాలా బాగా నేర్చుకున్నాము. ఇట్లా మనము డే బై డే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూగా మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఓకే, సో లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. ఈరోజు మన క్లాస్ మనము ఏ టాపిక్ తోటి స్టార్ట్ అవుతున్నామంటే క్యాస్ట్ ఆఫ్ ది శతవాహనాస్. క్యాస్ట్ ఆఫ్ ది శతవాహనాస్. ఓకే, ఇప్పుడు మనము రాజుల గురించి, వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ పార్ట్ వస్తుంది. ఆ అడ్మినిస్ట్రేషన్ పార్ట్ అనేది కూడా మనకి ఫస్ట్ క్యాస్ట్ గురించి తెలుసుకుందాం. ఓకే, క్యాస్ట్ గురించి తెలుసుకుందాం. రైట్, మనకి రైట్ ఫ్రమ్ శ్రీముఖుడు నుంచి పులుమవి 4 వరకు ఈ కింగ్స్ గురించి చాలా నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ క్యాస్ట్ అనేది డిస్కషన్ వస్తుందంటే చాలా హిస్టోరియన్స్ వారి వారి అభిప్రాయాలు చెప్పినారు. మనకి చాలా బుక్స్లో చాలా విషయాలు తెలుస్తున్నాయి అబౌట్ వీరి క్యాస్ట్ ఏంటిది. ఓకే, మన లాస్ట్ క్లాస్లో వీరి యొక్క ఆరిజిన్ గురించి నేర్చుకున్నాము. అసలు వీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనేది, ఒక్కొక్క రాష్ట్రం నుంచి వచ్చిన తవ్వకాల రూపాన, తవ్వకాల వచ్చిన వాళ్ళు వాడిన వస్తువులు కానీ, వాళ్ళకి సంబంధించిన వస్తువులు కానీ మనము తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ క్యాస్ట్ గురించి మనము ఆల్రెడీ గౌతమిపుత్ర శతకర్ణి టైంలో మనం ఏమని నేర్చుకున్నామంటే గౌతమిపుత్ర శతకర్ణి. ఓకే, ఈ గౌతమిపుత్ర శతకర్ణి టైంలో మనం ఏం నేర్చుకున్నాము? శతవాహనాస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏక బ్రాహ్మణ. ఓకే, శతవాహనాస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏక బ్రాహ్మణ అని మనము గౌతమిపుత్ర శతకర్ణి టైంలో నేర్చుకున్నాము. ఓకే, ఇంకా ఇదే కాకుండా గౌతమిపుత్ర శతకర్ణి వాళ్ళ సన్ తెలుసు కదా, వశిష్ఠిపుత్ర శతకర్ణి. వీళ్ళు అఫీషియల్లీ వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు అన్నమాట, వీ బిలాంగ్స్ టు బ్రాహ్మణిజం అని, వీఆర్ బ్రాహ్మణ్స్ అని. ఓకే, వాళ్ళు అఫీషియల్గా డిక్లేర్ చేసుకున్నారు వీ బిలాంగ్స్ టు బ్రాహ్మణ్స్ అని. రైట్, నెక్స్ట్ ఇదే ప్రస్తావన, ఇదే టాపిక్ మీద మనము ఇంకా ముందుకు వెళ్తే ఈ శతవాహనాస్ గురించి, ఈ గౌతమిపుత్ర శతకర్ణి వాళ్ళ మదర్, గౌతమిపుత్ర శతకర్ణి వాళ్ళ మదర్ గౌతమి బాలాశ్రీ. నాసిక్ ఇన్స్క్రిప్షన్లో ఏమని చెప్పినారంటే గౌతమి బాలాశ్రీ ఇన్ నాసిక్ ఇన్స్క్రిప్షన్. ఓకే, నాసిక్ ఇన్స్క్రిప్షన్లో వారి ప్రస్తావన ఎలా ఉందంటే షీ ఈస్ రెఫర్డ్ యాజ్ రాజర్షి వధువు. ఓకే, షీ ఈస్ రెఫర్డ్ యాజ్ రాజశ్రీ వధువు. ఓకే, వధువు, రాజశ్రీ వధువు. ఓకే, రాజశ్రీ వధువు అండ్ క్షత్రియ పత్ని. ఓకే, రాజశ్రీ వధువు అండ్ క్షత్రియ పత్ని. క్షత్రియ పత్ని. ఓకే, క్షత్రియ పత్ని. రైట్, సో వీరేమో ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు వీఆర్ బ్రాహ్మణ్స్ అని.
కానీ మనకి గౌతమి బాలాశ్రీ వారి యొక్క నాసిక్ ఇన్స్క్రిప్షన్లో ఏమని చెప్తున్నారంటే గౌతమి బాలాశ్రీ రాజశ్రీ వధువు అని అండ్ క్షత్రియ పత్ని అని. ఓకే, ఇప్పుడు మనకి క్షత్రియ అనే పదం ఇక్కడ వినిపిస్తుంది కదా. క్షత్రియ అనే పదం ఇక్కడ వినిపిస్తుంది అంటే మళ్ళీ కొంతమంది మన హిస్టోరియన్స్, మన మేధావులు ఏమని చెప్తున్నారంటే శతవానాస్ మైట్ బిలాంగ్ టు క్షత్రియాస్ అని కూడా తెలుస్తుంది. చూసినారా, దే మైట్ బిలాంగ్స్ టు క్షత్రియాస్ అని కూడా తెలుస్తుంది, అంటే క్షత్రియులు అని కూడా తెలుస్తుంది అన్నమాట. ఓకే, శతవానాస్ అనేది క్షత్రియాస్ అని కూడా మనకి తెలుస్తుంది. ఇప్పుడు అప్పట్లో ఆ టైంలో ఈ క్షత్రియాస్ ఏమేమి చేసేవాళ్ళు అంటే యజ్ఞాలు చేసేవాళ్ళు, యాగాలు చేసేవాళ్ళు, దానాలు ధర్మాలు చేసేవాళ్ళు. ఓకే, ఈ క్షత్రియాలు చూడండి, ప్రతి కింగ్ దగ్గర పాజిటివిటీ ఉంటుంది, పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి, నెగిటివ్ పాయింట్స్ కూడా ఉంటాయి. కానీ ఈ పాజిటివ్ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ అనేది కొంచెం పర్సంటేజ్ అనేది వేరియేషన్ ఉంటుంది. ఓకే, కొన్ని కింగ్స్ దగ్గర పాజిటివ్ అనేది చాలా ఉంటుంది, కొన్ని కింగ్స్ దగ్గర నెగిటివ్ అనేది చాలా ఉంటుంది. ఓకే, ఈ వేరియేషనే మనకి హిస్టరీ మనకి చాలా బాగా నేర్పిస్తుంది అనమాట. ఓకే, సో మనకి క్షత్రియాస్ అనగానే ఏంటిదంటే వాళ్ళు యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు. అదేవిధంగా మన శతవానాస్ ఉన్నారు కదా, మన శతవానాస్ కూడా యజ్ఞాలు చేసినారు, మన శతవానాస్ కూడా యాగాలు చేసినారు, దానాలు చేసినారు, దానాలు ధర్మాలు ఇవన్నీ వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసినారు. సో మనకి ఇక్కడ ఏం తెలుస్తుందంటే వీళ్ళు కూడా క్షత్రియాస్ కావచ్చు అని మనకి తెలుస్తుంది. ఓకే, మన శతవానాస్ వాళ్ళు ఏమేం చేసినారంటే అశ్వమేధ అండ్ రాజాసూయ. ఓకే, అశ్వమేధ యాగం చేసినారు అండ్ రాజాసూయ యాగం కూడా చేసినారు. ఇది ఆల్రెడీ మనము లాస్ట్ క్లాసెస్లో చాలా ఎలాబరేట్గా నేర్చుకున్నాము. ఓకే, సో వీళ్ళు కూడా క్షత్రియాస్ అని మనకి ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుంది. రైట్, నెక్స్ట్ ఇదే సందర్భంగా మనకు ఒక పురాణ గురించి చూసుకుందాము. ఇన్ భాగవత పురాణం, భాగవత పురాణం ఆర్ పురాణం, మనకి భాగవత పురాణం ఏం చెప్తుందంటే మనకి ఫౌండర్, ఈ శతవానాస్కి ఫౌండర్ ఉన్నాడు కదా, కింగ్ శ్రీముఖ. ఈ శ్రీముఖ రెఫర్డ్ టు యాజ్ వృషాలుడు. ఈ శ్రీముఖుడు ఏమని చెప్తున్నారంటే హీ ఈస్ రెఫర్డ్ యాజ్ వృషాలుడు. ఓకే, శ్రీముఖ, ద కింగ్ శ్రీముఖ ఈస్ రెఫర్డ్ యాజ్ వృషాలుడు. ఏ పురాణం చెప్తుంది? భాగవత పురాణం. భాగవత పురాణం మనకేం చెప్తుంది? శ్రీముఖుడు, ఫౌండర్ ఆఫ్ శతవాహన డైనాసిటీ, ఈస్ రెఫర్డ్ యాజ్ వృషాలుడు. ఓకే, అప్పుడు మన కింగ్ శ్రీముఖుడు వృషాలుడు అని చెప్తున్నారు కదా. ఈ వృషాలుడు అంటే మీనింగ్ ఏంటిది? వృషాలుడు అంటే బిలాంగ్ టు, ఈ వృషాలుడు అంటే బిలాంగ్ టు ఏ మిక్స్డ్ క్యాస్ట్ అనమాట. మిక్స్డ్ క్యాస్ట్. ఓకే, భాగవత పురాణం మనకి ఏం చెప్తుందంటే ద కింగ్ శ్రీముఖ, ఫౌండర్ ఆఫ్ శతవాహన డైనాసిటీ, ఈస్ రెఫర్డ్ యాజ్ వృషాలుడు. అండ్ వృషాలుడు అంటే మీనింగ్ ఏంటిదంటే బిలాంగ్ టు ఏ మిక్స్డ్ క్యాస్ట్ అని తెలుస్తుంది. ఓకే, చూడండి అసలు ఇది ఎలా ఉందంటే ఒక కింగ్ తర్వాత ఇంకొక కింగ్ అనేది మనము వారసత్వంగా వస్తున్నారని నేర్చుకుంటున్నాము. కానీ డ్యూరేషన్ అనేది ఒక కింగ్ తర్వాత ఇంకొక కింగ్కి అట్లీస్ట్ ఒక 20 years, 30 years, 40 years వరకు ఉంటుందన్నమాట. అంటే ఆ కింగ్ పాలించిన విధి విధానం కానీ, ఆ కింగ్ అడాప్ట్ చేసుకున్న ప్రిన్సిపల్స్ కానీ, ఆ కింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సిద్ధాంతాలు కానీ, అంటే
నెక్స్ట్ వచ్చే కింగ్ కూడా అదే సిద్ధాంతాలు అవే ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ ఇంకా దాన్ని అభివృద్ధి చేస్తూ మనకి చరిత్ర స్పష్టంగా మనకి నేర్పిస్తుంది. ఓకే, ఇటువంటి ఆధారాలతోటి, ఇటువంటి జరిగిన సంఘటనలతోటి, ఇటువంటి యొక్క ప్రముఖుల గురించి మనము చరిత్రలో చాలా బాగా నేర్చుకుంటున్నాం. ఓకే, అదే మనము చెప్పొచ్చు మన తెలంగాణ హిస్టరీ కానీ మన భారతదేశ చరిత్ర కానీ ఇంత ప్రఖ్యాతగాంచిందని మనము మళ్ళొకసారి చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకా వీరి యొక్క ప్రస్తావనలో మనకి ఏం తెలుస్తుందంటే చూడండి, మ్యారేజ్ అలయన్సెస్ విత్ మరాఠాస్ అండ్ సఖాస్ అని తెలుస్తుంది. చూడండి, మ్యారేజ్ alliances with Marathas and Sakhas. Okay, right, with Marathas and Sakhas. ఈ మ్యారేజ్ అలియన్సెస్ అంటే మనకు తెలుసు కదా, ఇక్కడ వాళ్ళ మరాఠాస్ వాళ్ళతోటి రిలేషన్ పెట్టుకోవడం కానీ, సఖాస్తో మంచిగా ఫ్రెండ్లీహుడ్ రిలేషన్ కానీ, ఏదైనా ఫ్యామిలీ రిలేషన్స్ కానీ, ఓకే, ఒక మంచి వాతావరణం లాంటి రిలేషన్స్ వాళ్ళు మెయింటైన్ చేసుకునేవాళ్ళు, రైట్. ఈ మ్యారేజ్ అలియన్సెస్ విత్ మరాఠాస్ అండ్ సఖాస్ మనకి తెలుస్తుంది. ఇదే కాకుండా వాళ్ళు ఏం చేసినారంటే పర్ఫార్మింగ్ వేదిక్ సాక్రిఫైసెస్. ఓకే, పర్ఫార్మింగ్ వేదిక్ సాక్రిఫైసెస్. ఓకే, ఈ వేదిక్ సాక్రిఫైసెస్ అంటే మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళు చేసిన యజ్ఞాలు, యాగాలు, ధర్మ ప్రచారణ అంటాం. ఓకే, ధర్మ ప్రచారణ ఎలా చేసిన వాళ్ళు, ఆ ధర్మ ప్రచారణలో ప్లేసెస్ ఎక్కడెక్కడ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని, ఏ నగరాన్న ఏ సిటీ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఈ ధర్మ ప్రచారణ ఎలా చేసినారు, అండ్ ఆ టైంలో దాన ధర్మాలు ఏవేవి చేసినారు, లైక్ ఏమైనా లైక్ యానిమల్స్, గుర్రాలను దానం చేసినారా, నగదు బంగారం దానం చేసినారా, కాయిన్స్ దానం చేసినారా, ధాన్యాలు దానం చేసినారా, ఇవన్నీ మనకి వేదిక్ సాక్రిఫైసెస్లా తెలుస్తుంది. ఓకే, ఈ చూడండి, ఒక్కొక్క టాపిక్లో ఇంకా మనకి అద్భుతమైన విషయాలు, ఈ శతవానకు సంబంధించిన విషయాలు మనకి వెలుగులోకి వస్తుంది. అదే మనము నేర్చుకుంటున్నాం, రైట్. సో ఈ మ్యారేజ్ అలయన్సెస్ విత్ మరాఠాస్ అండ్ సఖాస్, పర్ఫార్మింగ్ వేదిక్ సాక్రిఫైసెస్, ఇవన్నీ వాళ్ళు చేసేవారికి ఏమైందంటే విపరీతమైన సోషల్ స్టేటస్ ఒకటేసారి చాలా పెరిగిపోయింది అనమాట, రైట్. సోషల్ స్టేటస్ అంటే అన్ని వర్గాల వారు, రైట్, ఆ దేశానికి, ఆ రాజ్యానికి సంబంధించిన ప్రజలు హ్యాపీగా ఉంటున్నారు అని మనకి స్పష్టంగా తెలుస్తుంది, రైట్. సో విత్ దిస్ వాట్ హ్యాపెండ్ అంటే అటైన్డ్ హయ్యర్ సోషల్ స్టేటస్ అని తెలుస్తుంది. అటైన్డ్ హయ్యర్ సోషల్ స్టేటస్. అండ్ దీనివల్ల కూడా మనకి ఏం తెలుస్తుందంటే దే అజ్యూమ్డ్ బ్రాహ్మణిజం. ఓకే, అజ్యూమ్డ్ బ్రాహ్మణిజం అని మనకి క్లియర్గా తెలుస్తుంది. ఓకే, సో ఒక యజ్ఞం చేసిన వల్ల, ఒక యాగం చేసిన వల్ల వాళ్ళకి ఎంత పేరు పెరిగిందంటే అంత పేరు చాలా ప్రజల్లో చాలా గౌరవ మర్యాదలు, పేరు అనేది పెరిగిందని మనకి హిస్టరీ ద్వారా క్లియర్గా మనకి అర్థమవుతుంది, రైట్. నెక్స్ట్ ఈ శతవానస్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్ గురించి మళ్ళీ మనం తెలుసుకుందాము.
అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్. ఓకే, అంటే మనకి తెలుసుకుంటాం కదా, అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్ అంటే వారి యొక్క వర్కింగ్ స్టైల్ అనుకోవాలి. ఓకే, వర్కింగ్ స్టైల్, రైట్, హౌ దే యూస్ టు వర్క్ విత్ ద పీపుల్. ఓకే, రూలింగ్ స్టైల్ అంటాం కదా, వర్కింగ్ స్టైల్ అనేది ఎలా ఉండేది అని మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్లో తెలుస్తుంది. ఓకే, ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేసినారంటే, ఏవేవి మెథడ్స్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారంటే, యాక్చువల్లీ మనకి ఏమని తెలుసు, శతవాహనాస్ ఆర్ ద వాసల్స్ ఆఫ్ మౌర్యన్స్ అని మనము స్పష్టంగా నేర్చుకున్నాము. వారు మౌర్యన్ సామ్రాజ్యం కిందనే వీళ్ళు ఉన్నారు అని మనము హిస్టరీ ద్వారా బాగా నేర్చుకున్నాము. సో స్టార్టింగ్లో వాళ్ళు ఏం చేసినారంటే, దే ఫాలోడ్ Mauryan tradition, ఓకే, మౌర్యన్ యొక్క సిద్ధాంతాలు, వారి యొక్క ప్రిన్సిపల్స్ని, ఓకే, వాళ్ళ రూలింగ్ స్టైల్ని వీళ్ళు ఫాలో చేస్తారు. ఓకే, అంటే దే హ్యావ్ సింప్లీ అడాప్టెడ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మౌర్యన్స్ అని మనకి ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్ తెలుస్తుంది. ఓకే, తర్వాత ఇదే సిద్ధాంతాల వల్ల ఇప్పుడు మంచి చేసినారు అనుకోండి ప్రజలకి, ఈ రాజు మంచోడు, మంచి పేరు వచ్చిందని తెలుస్తుంది. ఓకే, ఈ మంచి అనేది పెరుగుతూ 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 ఏమైపోయిందంటే, వాళ్ళకి ఒక మోడల్ లాగా వాళ్ళు క్రియేట్ చేసుకుని, ఒక రోల్ మోడల్ లాగా వాళ్ళు వారి యొక్క రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. రైట్, ఆ రోల్ మోడల్ అనేది ఎలా పెరిగిపోయిందంటే ఒక రాయల్ డైనాసిటీ లాగా అయిపోయింది అనమాట. ఓకే, ఇట్ బికేమ్ ఓకే రాయల్ డైనాసిటీ. ఓకే, రాయల్ డైనాసిటీగా అయిపోయింది ఇది. నెక్స్ట్, వీరి యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్ ఏదైనా ఒక రెఫరెన్స్ ఉండాలి కదా మనకి, ఇట్లా జరిగిందని, ఇలా మనం నేర్చుకుంటున్నామని, ఇలా మనకి మేధావులు ఈ విధంగా చెప్పినారని మనకి ఏదైనా ఒక బేస్ ఉండాలి కదా. ఆ బేసే మనకి ఎక్కడ తెలుస్తుందంటే, నాసిక్ అండ్ కార్లే కేవ్ ఇన్స్క్రిప్షన్స్. చూడండి, ఇలా తెలుస్తుందో మనకి హిస్టరీ. నాసిక్ అండ్ కార్లే కేవ్ అంటే గృహ. ఓకే, కేవ్ ఇన్స్క్రిప్షన్స్. ఓకే, నాసిక్ అండ్ కార్లే కేవ్ ఇన్స్క్రిప్షన్స్ ద్వారా మనకి ఏమని తెలుస్తుందంటే, వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ స్టైల్ ఎలా ఉంది, ఈ రెఫరెన్స్. ఓకే, ఈ రెఫరెన్స్ ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. రైట్, సో నాసిక్ అండ్ కార్లే కేవ్ ఇన్స్క్రిప్షన్ ద్వారా మన శతవాహనాస్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ స్టైల్, అడ్మినిస్ట్రేటివ్ ఒక ఫంక్షన్స్, అడ్మినిస్ట్రేటివ్ బాడీ ఎలా ఉంది అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. రైట్, నెక్స్ట్, ఈ అడ్మినిస్ట్రేషన్తో పాటు మనము ఇంకొకటి ఈరోజు నేర్చుకుందాము, అదే పవర్స్ ఆఫ్ ది ఎంపరర్. చూసినారా, ఇప్పుడు పవర్స్ దగ్గరకు వచ్చేసినాము. పవర్స్ ఆఫ్ ది ఎంపరర్. రైట్, రాజు దగ్గర ఉన్న అధికారాలు, రాజ్యాంగానికి సంబంధించిన అధికారాలు. ఓకే, ఇవే పవర్స్ ఆఫ్ ది ఎంపరర్ అంటాము. రైట్, సో ఈ పవర్స్ అనేది ఇప్పుడు రాజు సిద్ధాంతాలు, హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ ద పాలసీస్. ఓకే, రాజే రాష్ట్రానికి, దేశానికి రాజువే పెద్ద, ఇది మనకు తెలుసు. రాజు ఒక సిద్ధాంతాన్ని నిర్మిస్తాడు, ఒక సిద్ధాంతాన్ని, ఒక ప్రిన్సిపల్ని ఫ్రేమ్ చేస్తాడు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫ్రేమ్ చేస్తాడు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో, ఓకే,
ఒక మర్యాద పూర్వకమైన భావనతో ప్రజలు పాటించాలి, రైట్? అప్పుడే రాజ్యం అనేది సస్యశ్యామలంగా ఉంటుంది. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ స్ట్రాంగ్గా ఉంటేనే మనకి వచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ప్రతి దేశానికి సంబంధించిన ప్రజల దగ్గరికి ఇవి చేరుతాయి. ఓకే, ఈ అడ్మినిస్ట్రేషన్ ఒక్కోసారి వీక్ అయిపోయింది అనుకోండి, ప్రజలు ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏవై ఉంటాయో ఈ ప్రజల దగ్గరికి చేరవు. ఓకే, ఇది మనకి హిస్టరీ బాగా నేర్పిస్తుంది. ఓకే, సో ఈ పవర్స్ అనేది కింగ్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్, రైట్? కింగ్ ఏ హెడ్. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొకటి ఏం నేర్చుకోవాలంటే హెరిడేటరీ మొనార్కీ వాస్ ఇన్ వోగ్. ఓకే, వీరి యొక్క చూసిన మనము ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటున్నామంటే ఎంతమంది కింగ్స్ని చూసినాము, 1 కింగ్ వస్తూనే ఉన్నాడు. ఓకే, క్రౌన్ ప్రిన్స్ అని అంటున్నాం కదా, రైట్? రాజు తర్వాత వారి అనంతరం వారి యొక్క వంశానికి చెందిన వాళ్ళే రాజ్యాధికారం తీసుకున్నారు. అదే మనకి ఏమనుకుంటున్నామంటే హెరిడేటరీ మోనార్కీ వాస్ ఇన్ వోగ్. హెరిడేటరీ మోనార్కీ వాస్ ఇన్ వోగ్ అంటే వోగ్ అంటే ఏంటిదంటే ఇదే వారి యొక్క అనంతరంగా వస్తున్నారు, ఇదే జరుగుతూ ఉంది, రైట్? ఇదే జరుగుతుంది అని మనకి తెలుస్తుంది అనమాట పవర్స్లో, రైట్? నెక్స్ట్ ఇప్పుడు ఏం నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారో మనము తెలుసుకోవాలి. ఇప్పుడే ఒక ధర్మశాస్త్ర, ఒక ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత రాజుకే ఉంది. ఆ ధర్మము అనేది రాజు నిర్వర్తించాలి, రైట్? కింగ్ హ్యాస్ టు అటెండ్ ద కోర్ట్. ఓకే, అండ్ అక్కడికి వచ్చే ప్రజలు వచ్చే వాళ్ళ సమస్యలని రాజు తీర్చాలి. ఓకే, రాజు ఏది చెప్తే అదే ఫైనల్, రాజు ఏది అంటే అదే ఫైనల్, మళ్ళీ అది ఎక్స్టెన్షన్ అది అనేది ఏమి ఉండదు. స్పాట్లో వాళ్ళు డిసిషన్స్ తీసుకునేవాళ్ళు, లేదా కొంచెం టైంలో వాళ్ళు డిసిషన్ తీసుకొని న్యాయ విచారణ జరిగి ధర్మాన్ని వాళ్ళు కాపాడేవాళ్ళు, రైట్? సో ఇదే సందర్భంగా మనకి ఏం తెలుస్తుందంటే డివైన్ రైట్ అనేది తెలుస్తుంది. ఐడియా ఆఫ్ డివైన్ రైట్ గురించి తెలుస్తుంది మనకి. ఈ డివైన్ రైట్ అంటే ఒక దేవుడు, ఒక న్యాచురల్ పవర్ మనకి ఉంది, ఆ న్యాచురల్ పవరే ఒక దేవుడు, ఆ దేవుణ్ణి పూజించడం అనేది స్టార్ట్ చేసినారు, రైట్? ఇది ఒక మొనార్కీగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినారు. మొనార్కీ అంటే ఒక్కటే విధంగా అందరూ ఇదే ఆచరించాలి, ప్రజలు అందరూ ఇదే ఆచరించాలి. రాజు అనేది ఒక్కటే, పరిపాలకుడు ఒక్కడే ఉంటాడు, అదే మొనార్కీ. ఆ పరిపాలకుడు ఒక్కడే ఉంటాడు కాబట్టి ఆ రాజుయే పరిపాలకుడు కాబట్టి ఆ పరిపాలకుడు ఏది చెప్తే ప్రజలు అదే ఆచరించాలి. అదే మనకి డివైన్ రైట్ అని తెలుస్తుంది, రైట్? ఇంకా ఈ కింగ్స్ ఏంటిదంటే రూలింగ్ అనేది యాజ్ పర్ ధర్మశాస్త్రాస్ వాళ్ళు ప్రాక్టీస్ చేసేవాళ్ళు, రైట్? ఐడియాస్ ఈ కింగ్స్ ది రూలింగ్ ఉంది కదా, హౌ దే ఆర్ రూలింగ్ యాజ్ పర్ ది ధర్మశాస్త్రాస్. ఓకే, ఈ ధర్మశాస్త్రాస్ అంటే ఏంటిది? ధర్మాన్ని కాపాడాల్సింది రాజువే, ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత రాజుదే అని మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద పవర్స్ ఆఫ్ ద ఎంపరర్. ఓకే, పవర్స్ ఆఫ్ ది ఎంపరర్ అంటే ఒక దేవుడు, రైట్? దేవుడు ఒక్కడున్నాడు, దేవుని మనం పూజించాలి. ఆ దేవుని పూజిస్తేనే మన రాజ్యం సస్యశ్యామలంగా ఉంటుంది అని మనకి ఇక్కడ ఈ హెరిడేటరీ మొనార్కీ కానీ డివైన్ రైట్ అంటే ఇక్కడ నుంచి ఐడియా అనేది వచ్చిందనమాట, రైట్? ఇవే మనకి పవర్స్ ఆఫ్ ది ఎంపరర్లో తెలుస్తుంది, రైట్?
నెక్స్ట్ ఇవి తెలుసుకుంటూ మనము అడ్మినిస్ట్రేటివ్ విభాగానికి వెళ్తే, ఇంకా డెప్త్గా వెళ్తే, రైట్, మనము అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఆఫ్ ది ఎంపరర్ ఇది తెలుసుకోవాలి. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఆఫ్ ది ఎంపరర్. ఓకే, అంటే వీరి యొక్క అడ్మినిస్ట్రేటివ్ కార్యాచరణ అంటాం కదా, ఈ కార్యాచరణలో ఉన్న అధికారులు, సిబ్బంది ఎవరు, వారి యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటివి, వారి యొక్క బాధ్యతలు ఏంటివి అని మనకి ఈ సబ్ టైటిల్ కింద మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో స్టార్టింగ్ తెలుసు కదా, కింగే ఈజ్ ద మొనార్కీ. ఓకే, కింగే ఈజ్ ద మొనార్కీ అని మనకు తెలుసు. ఈ కింగ్ కింద ఎవరుంటారు? అమాత్యాస్, మహామాత్రాస్ అండ్ విశ్వామాత్యాస్. ఈ కింగ్ కింద ఎవరుంటారు? అమాత్యాస్, ఓకే, మహామాత్రాస్, ఇంకెవరుంటారు? విశ్వాసమాత్యాస్, రైట్. కింగ్ కింద ఇంతమంది ఉంటారనమాట. నెక్స్ట్ అమాత్యాస్, మహామాత్రాస్, విశ్వాసమాత్యాస్, రైట్. వీరి యొక్క కింద ఎవరు ఉంటారంటే మహారథీస్. చూడండి ఎంత బాగా అర్థమవుతుంది మనకి. ఎవరు వీరు? మహారథీస్, రైట్. ఈ మహారథీస్ వీరి యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటిదంటే, చూడండి వీరి రెస్పాన్సిబిలిటీస్ ఆఫీషియల్స్ అన్నమాట. వీళ్ళు మనం ఏమంటామంటే ఆఫీషియల్స్ who govern provinces, ఓకే. ప్రావిన్సెస్ అంటే ఇప్పుడు కొన్ని గ్రామాలు కలిపి ఒక ప్రావిన్స్గా చేస్తాం కదా, అదే ప్రావిన్సెస్ అంటాము, రైట్. గ్రూప్ ఆఫ్ సమ్ విలేజెస్ ఆర్ గ్రూప్ ఆఫ్ సమ్ డిస్ట్రిక్ట్స్ అనేది ప్రావిన్స్ అంటాము. సో మహారథీస్ అంటే ఆఫీషియల్స్, ఒక్కొక్క ప్రావిన్స్కి ఒక్కొక్క మహారథీస్ ఉండేవాళ్ళు. వాళ్ళ యొక్క బాధ్యతలు, విధి నిర్వహణ ఎలా చేసేవారు అని మనకి ఈ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కింద తెలుస్తుంది. దీస్ ఆర్ ద మహారథీస్ అండ్ మహాభోజకాస్. నెక్స్ట్ ఎవరు వస్తారంటే మహాభోజకాస్. ఓకే, ఈ మహాభోజకాస్ వీరి యొక్క విధి నిర్వహణ ఏంటిదంటే స్టేటస్ ఆఫ్ ఏ ప్రొవిన్షియల్ గవర్నర్. వీరు స్టేటస్ ఆఫ్ ఏ ప్రొవిన్షియల్ గవర్నర్. ఓకే, స్టేటస్ ఆఫ్ ఏ ప్రొవిన్షియల్ గవర్నర్ ఎవరంటే మన మహాభోజకాస్. ఓకే, నెక్స్ట్ మహాసేనాపతి ఇప్పుడు వస్తున్నాడు, యాక్చువల్ పర్సన్. మహాసేనాపతి, రైట్. మహాసేనాపతి, సేనాపతి అనే పేరే మనకి మీనింగ్ ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. కమాండర్ ఆఫ్ ది ఆర్మీ. ఎవరైనా ఈజ్ ద కమాండర్ ఆఫ్ ది ఆర్మీ, రైట్. మహాసేనాపతి అంటే సైన్యానికి సంబంధించిన నాయకుడు. ఓకే, రాజు ఆదేశాల మేరకు యుద్ధం జరిగేటప్పుడు సైన్యానికి డైరెక్షన్ ఇచ్చేది మహాసేనాపతి, రైట్. ఇలా మనము బాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేది ఆఫీసర్ ఎవరు అంటే వీళ్ళందరూ ఆఫీసర్స్. నెక్స్ట్ వచ్చే ఆఫీసర్ ఎవరు అంటే భండారిక. ఈ భండారిక
ఏం చేస్తాడు అంటే చూడండి, భండారిక సేఫ్ ఇన్కమ్ గురించి చూస్తాడు. భాండారిక, రైట్? భాండారిక అంటేనే ధనానికి సంబంధించింది. ఈ భాండారిక హూ సేఫ్ గార్డ్ ఇన్కమ్ ధనానికి సంబంధించిన అధికారి ఎవరంటే భాండారిక, రైట్? నెక్స్ట్ వచ్చే ఆఫీసర్ ఎవరు అంటే మనకి హేరానిక ఆర్ హిరణ్యక. చూడండి పేరు ఎలా ఉన్నాయి, హేరానిక ఆర్ హిరణ్యక. చూసారా, హేరానిక ఆర్ హిరణ్యక. ఈ హేరాన్న ఇదంతా ధనానికి సంబంధించిన మీనింగ్ వర్డ్స్ అన్నమాట. ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. హీ ఈజ్ కాల్డ్ ద ట్రెజరర్. మనకి ట్రెజరర్ తెలుసు కదా, ట్రెజరర్, రైట్? ఎక్కడైతే ధనానికి సంబంధించిన నిల్వలు ఉంటాయి కదా, దాని ట్రెజరర్ అంటాము. దానికి సంబంధించిన అధికారి హేరానిక ఆర్ హిరణ్యక. ఇలా మనము బాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేది ఎవరు అంటే దూతకాస్. దూతకాస్ ఎవరు? దూత అనేది మనకి తెలుసు, దే ఆర్ ద స్పైస్. ఓకే, ఆ రోజు నుంచే వీరందరూ ఉండేవాళ్ళు. ఓకే, స్పైస్ అంటే ఏంటిది? రహస్యంగా రాజుకి అఫీషియల్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, రైట్? ఎవరికి తెలియకుండా జరుగుతున్న విషయాలని తెలుసుకొని కింగ్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. దే ఆర్ కాల్డ్ దస్ దూతకాస్. నెక్స్ట్ వచ్చేది లేఖక. ఓకే, ఈ లేఖక ఎవరు అంటే సెక్యూరిటీ ఆఫీసర్ అనుకోవాలి. లేఖక ఎవరు అంటే సెక్యూరిటీ ఆఫ్ ది ఎంపరర్, రైట్? లేఖక ఎవరు అంటే సెక్యూరిటీ ఆఫ్ ది ఎంపరర్, రైట్? నెక్స్ట్ ఇదే కంటిన్యూషన్ మనకి ఎవరు తెలుస్తున్నారంటే నిబాండకార. నిబాండకార, రైట్? సో ధనాల గురించి, మనీకి సంబంధించిన ఆఫీసర్ గురించి నేర్చుకున్నాము, రైట్? మనీ స్టోరేజ్ ఉన్న ఆఫీసర్ గురించి నేర్చుకున్నాము, రైట్? అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు నిబాండకార. ఈయన రోల్ ఏంటిదంటే నిబాండకార హూ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. డాక్యుమెంట్స్ అన్ని ఈ నిబాండకార చూసుకుంటాడు, రైట్? నెక్స్ట్ వచ్చే ఆఫీసర్ ఎవరంటే మహాతారక. చూడండి ఇలా తెలుస్తుంది మనకి వర్డ్స్, మహాతారక, రైట్? ఈ మహాతారక ఎవరంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫీసర్. హీ ఈస్ ద కింగ్స్ బాడీగార్డ్. ఓకేనా? కింగ్స్ బాడీగార్డ్ అనేది మహాతారక అంటాము. నెక్స్ట్ వచ్చేది మహామాత్రాస్. ఓకే, ఈ మహామాత్రాస్ అంటే ఎవరంటే ఇప్పటిదాకా అన్ని రాజుకి ప్రజలకు సంబంధించిన అధికారులు చూసుకున్నాం కదా. ఈ మహామాత్రాస్ చూడండి పేరులోనే ఉంది ఆ మీనింగ్, మహామాత్రాస్ అంటే ఒక అధికారి ఏ బాధ్యతలు నిర్వర్తిస్తాడంటే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంక్స్.
మాంగ్స్. ఓకేనా, బుద్ధిస్ట్ మాంగ్స్ని ఈ కేర్ టేకర్, ఈ బుద్ధిస్ట్ మాంగ్స్ యొక్క కేర్ టేకర్ ఎవరు శతవాహన టైంలో అంటే మహామాత్రాస్, రైట్. ఎస్, ఇప్పుడు చూడండి మనకి లాస్ట్ ఆఫీసర్ వచ్చేది గ్రామక, రైట్. గ్రామక ఎవరు? విలేజ్ ఆఫీసర్ ఆర్ విలేజ్ ఆఫీషియల్, రైట్. ఇది మన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఆఫ్ శతవాహన పీరియడ్ అని మనకి చాలా బాగా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఆఫ్ ది ఎంపరర్. కింగ్ ఈజ్ ద హీరో, కింగ్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ స్టాఫ్, రైట్. కింగ్ తర్వాత అమాత్యాస్, మహామాత్రాస్, విశ్వామాత్యాస్ ఉన్నారు. వారి తర్వాత మహారథీస్, రైట్. ఈ మహారథీస్ రోల్ ఏంటిదంటే గవర్న్ ద ప్రొవిన్సెస్, రైట్. ప్రొవిన్సెస్ తెలుసు కదా, ఒక గ్రూప్ ఆఫ్ ప్లేసెస్, గ్రూప్ ఆఫ్ విలేజెస్ ఆర్ డిస్ట్రిక్ట్స్ని కలిపి ఒక ప్రావిన్స్ అంటారు. నెక్స్ట్ మహాభోజకాస్ అంటే ప్రొవిన్షియల్కి గవర్నర్, ఓకే, ఈయన గవర్నర్గా ఉంటాడు. మహాసేనాపతి ఈజ్ ద కమాండర్ ఆఫ్ ది ఆర్మీ. అండ్ భాండారిక హూ సేఫ్ గార్డ్ ఇన్కమ్ సంబంధించిన లెక్కలన్నీ భాండారిక చూస్తాడు, రైట్. అండ్ హీరానిక అండ్ హిరణ్యక ద ట్రెజరర్, ఓకే, నిల్వలు ఉండే స్థలము, దానికి సంబంధించిన అధికారి ఎవరంటే హీరానిక అండ్ హిరణ్యక. దూతకాస్ అంటే స్పైస్, రహస్యంగా జరుగుతున్న పరిణామాలన్నీ, జరుగుతున్న సంఘటనలన్నీ రాజుకి రహస్యంగా అందిస్తాడు, ఓకే. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ సీక్రెట్గా కింగ్కి ఇస్తాడు అనమాట, ఎవరికి తెలియకుండా, రైట్. వాళ్ళు మారువేషంలో ఉండి ప్రజల్లోనే కలిసి ప్రజల్లోనే తిరుగుతూ విషయాలని తెలుసుకొని రాజుకి ఎప్పటికప్పుడు అందిస్తాడు, రైట్. నెక్స్ట్ లేఖాక ఆర్ ద సెక్యూరిటీ ఆఫ్ ద ఎంపరర్, రైట్. అండ్ నిబాండకార ఎవరైతే డాక్యుమెంట్స్ చూస్తారో దే ఆర్ కాల్డ్ యాజ్ నిబాండకార. అండ్ మహాతారక కింగ్స్ బాడీగార్డ్, మహాతారక ఆర్ ద కింగ్స్ బాడీగార్డ్. అండ్ మహామాత్రాస్ who look after the responsibility in respect of Buddhist monks యొక్క వారి యొక్క కార్యాచరణ సాఫీగా నిర్వర్తించడానికి ఒక అధికారిని నియమించినారు, వాళ్ళే మహామాత్రాస్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కమ్స్ ద గ్రామక అనేది విలేజ్ ఆఫీషియల్, రైట్. సో చూసినారా, ఈరోజు మనము ఎంత నాలెడ్జ్ గెయినింగ్ ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాము ఫ్రమ్ అవర్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్, రైట్. ఇప్పుడు కొంచెం మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అసలు ఈ రోజు క్లాస్ నుంచి మనకి ఎగ్జామ్ ఎలా వస్తాయి క్వశ్చన్స్ అనేది నేర్చుకుందాము. ఇప్పుడు గౌతమిపుత్ర శతకర్ణి, అసలు ఈ శతవాహనాస్ బిలాంగ్స్ టు విచ్ క్యాస్ట్ అనేది రావచ్చు. వారు హిస్టోరియన్స్ చాలా విధాలుగా వర్ణించుకున్న మనకి తెలిసింది ఒకటే, వాళ్ళు బ్రాహ్మణ అని, ఏక బ్రాహ్మణ అని, రైట్. సో ఈ విధంగా మనకి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, రైట్. విచ్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ రెఫర్డ్ ఆర్ బిలాంగ్స్ టు రాజశ్రీ వధువు అండ్ క్షత్రియ పత్ని అని ఇట్లా క్వశ్చన్ రావచ్చు. అది మనకి ఇష్యూ చేసిన వారు ఎవరు అంటే గౌతమి బాలాశ్రీ. ఏ ఇన్స్క్రిప్షన్, ఏ శాసనం ద్వారా తెలుస్తుందంటే నాసిక్ ఇన్స్క్రిప్షన్ అని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఇట్లా ఇప్పుడు ఈ టాపిక్ మీద ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. విచ్ పురాణ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ శ్రీముఖ అంటే భాగవత పురాణ, ఓకే. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ మత్స్య పురాణ గురించి నేర్చుకున్నాము, ఓకే. అండ్ వాయు పురాణ గురించి నేర్చుకున్నాము. నా ఇది భాగవత పురాణం చూసినారా, మనకి పురాణాస్ గురించి నేర్చుకుంటున్నాము. ఈ వృషాలుడు అనేది మిక్స్డ్ క్యాస్ట్, రైట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వృషాలుడు అని కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వీరు చేసే
ఏ, ఆ, కార్యాచరణ, ఓకే, ఆ, అప్పుడు చేస్తున్న మ్యారేజ్ అరేంజెస్ కానీ విత్ మరాఠా సకాస్ అండ్ వేదిక్ సాక్రిఫైసెస్. దీనివల్ల అసలు ఏ బేస్ తోటి శతవాహనస్కి చాలా పేరు వచ్చిందంటే మనము ఈ సాక్రిఫైసెస్, ఈ యజ్ఞయాగాలు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇట్లా మనము సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం నేర్చుకోవాలి. ఓకే, అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, 2 పాయింట్ ఆఫ్ వ్యూగా మనము ముందుకు వెళ్ళాలి. అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్లో వాళ్ళు మారియన్ ట్రెడిషన్ ఫాలో అయినారు. ఓకే, సో రిగార్డింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్ విచ్ ప్రిన్సిపల్స్ దే హ్యావ్ ప్రాక్టీస్డ్ అనే క్వశ్చన్ వస్తే మారియన్ ట్రెడిషన్ అని పెట్టాలి. నెక్స్ట్ ఇది రెఫరెన్స్ ఏదంటే నాసిక్ అండ్ కార్లే కేవ్ ఇన్స్క్రిప్షన్స్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. రైట్, సో పవర్స్ ఆఫ్ ది ఎంపరర్ అంటే ఇక్కడే మనకి ఒక డివైన్ రైట్, ఒక ఐడియాలజీ స్టార్ట్ అయింది. రైట్, కింగ్ అనేది ధర్మ ప్రభు అని. రైట్, కింగ్ షుడ్ ఫాలో ద ధర్మశాస్త్రాస్. న్యాయ విచారణ అంతా ఈ ధర్మశాస్త్రాస్ బేస్ తోటే జరగాలి అని మనకి పవర్స్ ఆఫ్ ద ఎంపరర్గా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, దీని మీద కంపల్సరీ మన క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఆల్రెడీ మనము ఇంతకుముందు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కూడా కింగ్ అథారిటీ ఇచ్చినాడు కాయిన్స్ రిలీజ్ చేయడానికి, మనం కాయిన్స్ క్లాస్లో చూసినాము. మీరు అది ఇంకా తెలుసుకోవాలంటే మన ప్రీవియస్ క్లాసెస్ చూడండి. కాయిన్స్ కూడా ఇంపార్టెన్స్ ఉంది. కాయిన్స్కి కింగే పబ్లిష్ చేసేవాడని తెలుసు, కానీ లేటర్ ఆన్ మనకి ఏం తెలిసిందంటే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కూడా అథారిటీస్ ఇచ్చినారు టు పబ్లిష్ ద కాయిన్స్. ఓకే, అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ అమాత్యాస్, మహామాత్రాస్, విశ్వామాత్యాస్ అండ్ మహారథీస్, మహాభోజకాస్. దీని మీద మనకి క్వశ్చన్ ఎలా వస్తుందంటే డ్యూరింగ్ శతవాహన పీరియడ్, రైట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ మహాసేనాపతి, లేకపోతే ఇట్లా అన్నీ ఇస్తాడు, మొత్తం డేటా అంతా ఇస్తాడు క్వశ్చన్లో. డ్యూరింగ్ శతవాహన పీరియడ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ట్రెజరర్ అని ఇట్లా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. రైట్, లేకపోతే డ్యూరింగ్ శతవాహన పీరియడ్ హూ యూస్ టు లుక్ ఆఫ్టర్ బుద్ధిస్ట్ మాంగ్స్. బుద్ధిస్ట్ అనగానే మనకు క్వశ్చన్ ఇలా వస్తుంది. రైట్, అప్పుడు మహామాత్రాస్ అని మనము ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫార్ టుడేస్ క్లాస్. మనము చాలా ఇన్ఫర్మేటివ్ నాలెడ్జ్ గెయిన్ చేస్తామని అనుకుంటున్నాము. మీకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనము ఎక్స్ప్లోర్ చేసే వీడియో మీకు ఫస్ట్ వచ్చేస్తుంది, మీరు నేర్చుకోవచ్చు. రైట్, ఇది నేర్చుకోండి, మంచి మీరు కూడా ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఎగ్జామ్కి గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. రైట్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. మన ఈరోజు డిస్కస్ చేసుకుందంతా ఈ లింక్ కూడా పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో పెడతాము, చూసుకోండి, చదవండి. థ్యాంక్ యూ వెరీ మచ్.